హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యే కాన్వేకి ప్రమాదం, ట్రాన్స్‌ఫార్మర్‌ని గుద్ది ఇద్దరికి విషమం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కాన్వేకి ప్రమాదం జరిగింది. ఆయన కాన్వేలో గన్‌మ్యాన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన దూసుకు వెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కారు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్రంపాడు మండలం చేపూర్ గ్రామంలోని సమీపంలో ఈ ఘటన అయితే జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. గుర్రంపాడు ఆలియా వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి కుమారుడు. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆ కారులో ప్రయాణిస్తున్న గన్‌మెన్‌లకి గాయాలు కావడంతో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి అన్న పూర్తి వివరాలు తెలియాల్సింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.